ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరం నమస్యామి తథా మే స్వస్తిరాయిషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త బలం. ముందుగా తిథి వార నక్షత్ర స్థితి పంచాంగము అన్నది చూద్దాం. 16/8/2022 శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వరుస ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. తిథి పంచమి, నక్షత్రం రేవతి నక్షత్రం. వర్జము మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 3:30 వరకు, అంటే మధ్యాహ్నం 3:30 వరకు. వార దుర్ముహూర్తము 8:30 నుండి 9:15 వరకు, మళ్ళీ రాత్రి 10:45 నుండి 11:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. రాహుకాలము సాయంత్రం, అంటే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. ఈ రోజున, ఈ మంగళవారం రోజు ఒక ముహూర్తంలో ఒక దీపారాధన యోగంతో అద్భుతమైన ఫలితాన్ని పొందుతాము. ప్రధానంగా సంతాన సమస్య ఉన్నవాళ్ళు, ఇవాళ పంచమి మంగళవారము, రేవతి నక్షత్రం కావడం చేత సంతాన దోషం లేదా సంతాన సమస్య ఉన్నవాళ్ళు పూర్తిగా లక్ష్మీ కటాక్ష యోగాన్ని పొందడం కోసం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందడం కోసం, సంతాన లక్ష్మి వరప్రసాదాన్ని పొందడం కోసం ఈరోజు మీ కులదైవం ఎదురుగా ఆవ నూనె అంటే అందరికీ తెలుసు, ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. తామర ఒత్తులు వేసి ఆవ నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఉదయం 11:41 నుండి 12:30 మధ్యలో, ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:30 లోపు ఆవ నూనెతో తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. తప్పనిసరిగా ఈ పరిహారాన్ని, అంటే ఈ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడం ద్వారా పూర్తిగా లక్ష్మీ కటాక్ష యోగాన్ని పొందుతారు. సంతాన లక్ష్మి అనుగ్రహం చేత సంతాన దోష నివారణ జరుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు, వంశ శాపాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఈరోజు మీ కులదైవం ఎదురుగా దీపాన్ని వెలిగించండి. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు 12 రాశుల్లో చివరిది గురువు. బృహస్పతి గ్రహం ఆధిపత్యం వహించే రాశి. గురువుకి మూల త్రికోణ స్థానం మీనరాశి. ఈ మీనరాశి వారు రాబోయే 10 రోజుల్లో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు? ఎవరిదైనా సరే మీనరాశి అయితే వారికి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ఇంట్లో భార్యతో లేదా భర్తతో చికాకులు ఏర్పడతాయి. కుజగ్రహ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. మీది ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి అవుతుంది. పూర్వాభాద్ర నక్షత్రం లాస్ట్ పాదం మీనరాశి అవుతుంది. రేవతి నక్షత్రం మీనరాశి అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు, మీది మీనరాశి కాబట్టి దయచేసి తొందరపడకుండా, ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండండి. ఏదైనా గొడవ జరిగేట్టుగా ఉంటే బయటికి వెళ్ళిపోండి అక్కడి నుంచి. అప్పుడు ఆ గొడవ అక్కడికి ఆగిపోతుంది. ఇవాల్టి నుండి రాబోయే 10 రోజుల్లో ప్రతిరోజు కుజగ్రహ అష్టోత్తర పారాయణ చేసుకుంటే మీనరాశి వారికి దోష నివారణం జరిగి భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకుండా రక్షింపబడతారు. రేపు మేషరాశి గురించి తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ.
ఈరోజు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి వారు ఉంటారు. అయితే ఈ రేవతి నక్షత్ర జాతకులు గత నెల కన్నా ఈ ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల విశేష ధన లాభాన్ని పొందడం కోసం, రాజయోగాన్ని పొందడం కోసం, రేవతి నక్షత్ర జాతకులు నక్షత్ర యోగాన్ని పొందడం కోసం ఒక దానం చెప్తాను. ముందుగా 1 అనే సంఖ్య యోగిస్తుంది. అంటే ఈ నెలలో 1వ తారీఖు, 11వ తారీఖు, 10వ తారీఖు, అలాగే 10 నుంచి 19 వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ నెలలో అనుకూలమైన రోజులు, బాగా కలిసి వచ్చే రోజులు రేవతి నక్షత్రం వాళ్లకు 10వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు. సరే, ఈ రేవతి నక్షత్ర జాతకులు ఎక్కడైనా దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు పశ్చిమ దిక్కుగా బయలుదేరండి. తెలుపు రంగు బాగా యోగిస్తుంది. మీరు గణపతి దేవాలయంలో 19వ తారీఖు లోపు బియ్యము 5 కిలోల బియ్యము దానం చేయాలి. దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో 5 కిలోల బియ్యము దానం చేసిన ఎడల ఈ రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు పూర్తిగా నక్షత్ర యోగాన్ని పొందుతారు. ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యం, ఉద్యోగం, చదువు తదితర శుభ ఫలితాలని పొందడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహాలు అనుకూలిస్తాయి. నక్షత్ర యోగం సంభవిస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళు ఈ పరిహారాన్ని ఆచరించండి. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టమైశ్వర్యం, లక్ష్మీ కటాక్ష యోగం కోసం ఈ పరిహారాన్ని ఆచరించండి. మీ జన్మ జాతకంలో ధన స్థానాధిపతి, ధన కారకుడైనటువంటి గ్రహం, ధన కారకత్వం వహించే గ్రహం ద్వితీయాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు అన్నది మీకు ఐడియా ఉండదు. లగ్నానికి పంచమంలో ఉన్నాడు అనుకోండి, యోగాన్ని ఇస్తాడు. లేదా కేంద్రంలో ఉన్నాడు ధనాధిపతి, యోగాన్ని ఇస్తాడు. లాభంలో ఉన్న యోగాన్ని ఇస్తాడు. లేదు ధన స్థానంలో ఉన్న కొంత యోగాన్ని ఇస్తాడు. ధనాధిపతి మరి మీ జాతకంలో ఏ స్థానంలో ఉన్నాడు అన్నది అవగాహన ఉండదు. కాబట్టి మీకు ఆ ధనాధిపతి యోగం కలిగే ఒక పరిహారాన్ని చెప్తాను. మీరు మీ ఇంట్లో రాగి చెంబులో ఏదైనా ఒక రాగి చెంబు తీసుకోండి, శుభ్రంగా కడుక్కొని మీ పూజా గదిలో పసుపుతో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన రాగి చెంబును పెట్టండి. పసుపుతో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన రాగి చెంబును పెట్టండి. పెట్టేసి విష్ణు అష్టోత్తరం, సహస్రనామం కాదు, విష్ణుమూర్తి యొక్క లేదా వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం. ఇది చాలా 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 బ్రహ్మాండంగా ఉపయోగపడేది. మళ్ళీ చెప్తున్నాను, ధనకారకుడు యోగాన్ని ఇస్తాడు, ధనాధిపతి యోగాన్ని ఇస్తాడు, విశేష ధన లాభాన్ని పొందుతారు. ఒకవేళ మీ జాతకంలో అటువంటి యోగాలు లేకపోయినా, ధనాధిపతి దోషం ఉన్నా, అంశచక్రంలో, భావచక్రంలో లేదా లగ్న చక్రంలో మీకు సరైనటువంటి యోగాలు లేకపోయినా ఈ రోజున్న ముహూర్తంలో ఈ పరిహారం ద్వారా మహారాజయోగం, ధనాధిపతి యోగం సంభవించి విశేష ధన లాభాన్ని పొందుతారు. పసుపుతో ముగ్గు వేసి మీ పూజా మందిరంలో మీరు కూర్చోండి. అంటే పూజా గదిలో కూర్చొని పసుపుతో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన రాగి కలశాన్ని పెట్టి ఇంకొక రాగి చెంబులో లేదా ఒక స్టీల్ చెంబులోనో లేదా ఒక ఇత్తడి చెంబులోనో నీళ్లు తీసుకోండి. అందులో ఒక చెంచా వేసుకోండి. విష్ణు అష్టోత్తరం గాని, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గాని చదువుతూ ఒక్కొక్క చెంచా నీళ్లు ఆ చెంబులో పోయండి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః, శ్రీనివాసాయ నమః, ఆపద్బాంధవే నమః, లక్ష్మీ వల్లభాయ నమః. ఇలా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గాని, విష్ణువు యొక్క అష్టోత్తరం గాని చదువుతూ ఒక్కొక్క చెంచా నీళ్లు ఆ ముగ్గు వేసి ఏదైతే రాగి చెంబును పెడతారో అందులో వేయండి. ఈ రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ పూజ చేయండి. అష్టోత్తరం అంతా పూర్తయిన తర్వాత కొంత తీర్థంగా తీసుకొని నెత్తిన చల్లుకొని ఆ మిగిలినటువంటి నీళ్లు తులసి అమ్మవారికి ఎవరైతే సమర్పిస్తారో ఎంతటి యోగాన్ని పొందుతారో తెలుసా. ఇవాళ మీ ఇంట్లో తులసి చెట్టుకి పోయాలి. ముందుగా మీరు తీర్థంగా తీసుకొని నెత్తిన నీళ్లు చల్లుకొని మిగతా నీళ్లు తులసి చెట్టుకు పోయండి. ఎప్పుడు అష్టోత్తరం అంతా పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబుని చేతిలో పట్టుకొని తీర్థంగా తీసుకొని నెత్తిన చల్లుకొని అప్పుడు మీ అందరికీ, మీ ఇంట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే తీర్థం తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వండి.
లేకపోతే తులసి అమ్మవారికి ఆ నీళ్ళని వాళ్ళ సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో మంత్ర జలము ఏదైతే ఉంటుందో ఆ మంత్ర జలాన్ని తులసి అమ్మవారికి సమర్పిస్తే నిజంగా ఎంతటి వరాన్ని పొందుతారో. అద్భుతమైన పరిహారం ఇది. చాలా 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 మందికి నచ్చిన పరిహారం ఇది. ఈ పరిహారం చేయండి, రక్షింపబడతారు. మీకు తెలిసిన వాళ్ళు స్నేహితులందరికీ చెప్పండి. చాలా ఈజీగా చేసుకునే పరిహారం. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఈ కార్యసిద్ధి మహామంత్ర యోగం చేత వివాహ యోగాన్ని పొందుతారు. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం గం పంచ ప్రణవ భావితాయ నమః. ఓం గం పంచ ప్రణవ భావితాయ నమః. ఓం గం పంచ ప్రణవ భావితాయ నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు రాసి 108 మార్లు జపించాలి. వివాహం కానటువంటి వాళ్ళు, వివాహ ప్రయత్నాల్లో విఫలమవుతున్న వాళ్ళు, ఎంతో కాలంగా ఎన్నో సంబంధాలు చూసిన వివాహం కుదరనటువంటి వాళ్ళు, లేదా ఇక ఈ సంవత్సరం మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి వివాహం చేద్దాము అనుకున్న వాళ్ళు, మంచి సంబంధం రావడం కోసం, వివాహం అవ్వడం కోసం 16 సార్లు ఈ మంత్రాన్ని రాసి 108 మార్లు జపించాలి. అయితే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. కళ్యాణ లగ్న యోగం చేత వివాహం కుదురుతుంది. జయ గురు దత్తాత్రేయ.